బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నాను. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఆత్మ మన బలహీనతలను చూసి ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు. అవును, మనం బలహీనులం. మనకు ఎలా ప్రార్థన చేయాలో, దేవుని ఎలా వేడుకోవాలో, ఎలా ఉండాలో మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు సర్వ సత్యంలోనికి మనల్ని నడిపించడానికి, యేసు రూపంలోనికి మార్చడానికి ఆయన మనలో ఉండి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అవును, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని బిడ్డ, నీకు సహాయం అంటే దేవుని ఎలా వేడుకోవాలో, ఎలా ప్రార్థించాలో, ఆయన వలె ఎలా మారాలో, ఆయనలాగా ఉండాలి అని చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాం, కానీ ఉండలేం. కానీ ఈ ఉదయకాలమున ఆత్మయు ఆయనే మన బలహీనతలను చూసి సహాయం చేస్తాడంట. అంటే పరిశుద్ధాత్ముడే నీకు ఆయన సహాయపడతాడు. ఎందుకో తెలుసా? ఆయననే సర్వసత్యంలోనికి నడిపించగలుగుతాడు. ఆయననే ప్రభువు కొరకు, ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని వింటున్న నీకు సహాయము చేయబోతున్నాడు. ఎవరు సహాయం చేయబోతున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయనే నిన్ను చూస్తున్నాడంట. పరిశుద్ధాత్ముడు నీ ఉన్న స్థితి, నీ బలహీనత, నిన్ను ఆయన గుర్తెరిగి ఆయన నీకు సహాయపడబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వేడుకుంటావా? దేవా, నేను నీ వలే మారాలి, నీ వలే నేను జీవించాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నాను, కానీ అలా జీవించలేకపోతున్నాను. పరిశుద్ధాత్ముడా, నాలో మీరుండి నాకు సహాయపడి నన్ను నడిపించండి అని నువ్వు దేవుని అడిగినా దేవుడు నీకు సహాయపడతాడు. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు ఒక యేసు రూపంలోనికి నిన్ను మార్చడం మాత్రమే కాదండి, అన్ని విషయాల్లో ఆయన నీకు సహాయపడతాడు. ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే బలహీనులుగా ఉన్నారో, అవునైనా మేము ఎలా ప్రార్థన చేయాలో, ఎలా జీవించాలో తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు మాలో ఉండి మమ్మల్ని బలపరిచి నాయన ఎలా ప్రార్థించాలో, ఎలా నీ కొరకు మేము జీవించాలో నేర్పిస్తాడు, సహాయపడతాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది నాకు సహాయకుడిగా మీరుండండి పరిశుద్ధాత్ముడా, నా నావికుడిగా, నాయకుడిగా, బోధకుడిగా, స్నేహితుడిగా మీరుండి నన్ను సరిచేసి నన్ను నిలపమని ఎంతమంది వేడుకుంటున్నారో వారికి నాయనా మీరు సహాయపడి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.